హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం ఒక వాటర్ పంప్ అనేది తయారు చేసుకోబోతున్నాం. ఈ వాటర్ పంప్ ఎందుకు తయారు చేసినంటే మనకు ఒకరు కామెంట్ చేశారు అనమాట, దీన్ని తయారు చేయమని చెప్పేసి. నేను నెక్స్ట్ వీక్ అయితే చేద్దాం అనుకున్నా, కానీ కొంచెం తొందరగా అయితే చేయాల్సి వచ్చింది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు యూట్యూబ్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది, నా ఛానల్ ద్వారా వీడియో అప్లోడ్ అయిందని చెప్పేసి. వెంటనే క్లిక్ చేసి నా వీడియో అయితే చూడొచ్చు. అలా అని చెప్పేసి లైక్ షేర్ మాత్రం చేయకుండా ఉండకండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వాటర్ పంప్ని తయారు చేసుకోవడం కోసం మనకు ఒక 63 mm పీవీసీ పైప్ ఉంటుంది కదా. సో దాన్ని క్యాప్ అయితే మనకు కావాలి, లేకపోతే డమ్మీ అన్నా సరే మీకైతే ఇస్తారనమాట. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ప్లెయిన్గా ఉన్నది అయితే తీసుకోండి. నాకు దొరకలేదు కాబట్టి ఇదైతే తీసుకున్నా. ఇప్పుడు దాన్ని ప్లెయిన్గా తయారు చేసుకోవడం కోసం ఈ విధంగా శాండ్ పేపర్ పెట్టి రఫ్ చేయాలి. సో నేనేం చేశానంటే నాకు కొంచెం టైం పడుతుందని చెప్పేసి నా దగ్గర యాంగిల్ గ్రైండర్ ఉంది, దాంతో అయితే రఫ్ చేశాను. సో చాలా కరెక్ట్గా అయితే వచ్చిందనమాట, చాలా ప్లెయిన్గా. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక చిన్న హోల్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 775 మోటార్ అనమాట. సో ఈ మోటార్ షాఫ్ట్ ఏదైతే ఉందో ఆ పైప్ డమ్మీకి పట్టే విధంగా ఒక చిన్న హోల్ అయితే చేసుకోవాలి. కరెక్ట్గా చేసుకోండి. నేనైతే నా దగ్గర డ్రిల్లింగ్ మిషన్ ఉంది కాబట్టి చేసుకున్నా. మీరేంటంటే నార్మల్గా ఏదైనా నైఫ్ కానీ సర్జికల్ బ్లేడ్స్ ఇలాంటివి ఉంటాయి, సో వాటితోనైనా చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఇనుప వస్తువు పెట్టి గ్యాస్ స్టవ్ మీద కాల్చి కూడా మీరు హోల్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఈ విధంగా అయితే మీరు మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కొంచెం హైట్లో పెన్ను కానీ మార్కర్ కానీ పెట్టి పైప్ని ఈ విధంగా 4 పక్కల ఈ విధంగా ఒక గీతలాగా గీసుకుంటే తర్వాత మీరు ఆ 2 మూలలు ఉంటాయి కదా, మూలలు మన క్రాస్గా ఈ విధంగా లైన్ చేసుకుంటే సెంటర్ పాయింట్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇది చాలా సింపుల్ మెథడ్. ఈ విధంగా అయితే మీరు సెంటర్ పాయింట్ని అయితే గుర్తించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఒక హోల్ చేసుకోవాలి. సో నేను ఏ విధంగా చేస్తున్నానో ఒకసారి అయితే చూడండి. మీరు కొంచెం టైట్గా మోటార్ పెడితే కొంచెం టైట్గా ఉండేలాగైతే చేసుకోండి. నాకు కొంచెం లూజ్ అయింది, సో అయినా పర్లేదు, మరీ అంత లూజ్ కాకుండా అయితే మీరు చూసుకోండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని మనం అతికించాలి కాబట్టి సో నేను అరల్డైట్ అని చెప్పేసి ఒక బ్రాండ్ది గ్లూ అయితే తీసుకుంటున్నా. ఇందులో 2 ట్యూబ్లు అయితే వస్తాయి. ఇవి 2 మిక్స్ చేసి బాగా కలపాలన్నమాట. కలిపితే మీకు ఒక వైట్ కలర్ జెల్ లాగా అయితే తయారవుతుంది. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఆరడానికి కొంచెం టైం పడుతుంది, కాకపోతే వన్స్ ఆరిన తర్వాత చాలా గట్టిగా అయితే ఉంటుంది. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఈ గ్లూ వచ్చేసి అందరికీ అందుబాటులో అయితే ఉంటుంది ఇది. సో ఫ్రెండ్స్, ఇవి ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్తాను నేను. ఏంటంటే మీరు ఇప్పుడు చూసినట్లయితే నేను గ్లూ కలుపుతున్నారు కదా, ఏదైతే చెక్ ఉందో అదే ప్లైవుడ్ అనమాట. సో ఆ ప్లైవుడ్ ఎక్కడ అమ్ముతారో, ఏ షాప్లలో అమ్ముతారో, సో అక్కడ మీకు అరల్డైట్ ఈ గ్లూ అనేది కంపల్సరీ అయితే ఉంటుంది. సో మీరు అక్కడైతే తీసుకోవచ్చు. ఆ షాప్లలో మాత్రమే దొరుకుతుంది దాదాపుగా అయితే. సో అక్కడైతే తీసుకోవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మోటార్కి మనం గ్లూ అనేది అంటించి ఈ విధంగా పెట్టేయాలి. మీరు ఏం చేస్తారంటే ఆ మోటార్కి ఏదైతే మధ్యలో బేరింగ్ ఉందో దానికి టచ్ కాకుండా చూడండి. సో ఈ విధంగా తర్వాత వేరే నేను గ్లూ పెట్టి కూడా మరొకసారి అయితే అతికిస్తున్నాను. ఎందుకంటే మోటార్ అటు ఇటు కదలకుండా సో ఉండాలి కదా, సో తొందరగా అతుకుతుందని చెప్పేసి నేను వేరే గ్లూ కూడా సో నేనైతే వాడుతున్నాను అనమాట. కానీ మెయిన్ మాత్రం ఈ అరల్డైట్ గ్లూ మాత్రమే దీనికి చాలా స్టాండర్డ్గా అయితే ఉంటుంది. సో మీరు అది మాత్రమే ట్రై చేయండి. సో మీరు ఇక లోపల కూడా చూడొచ్చు, సందు గనక ఏమీ లేకుండా ఈ విధంగా అయితే క్లోజ్ చేసేస్తున్నా. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ వాటర్ లీకేజ్ ఏమైనా ఉంటే మోటార్ షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. సో చూశారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే మీ గ్లూ ఏమైనా మిగిలిపోతే మీరు బయట పక్క కూడా ఈ విధంగా పెట్టి అయితే అతికించవచ్చు. ఇంకా స్టాండర్డ్గా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే మరొక పైప్ అయితే తీసుకోండి. అది ఎంతైనా పర్లేదు. మనకేంటంటే ఒక పీవీసీ షీట్ లాగా తయారు చేసుకోవడం కోసం ఒక పైప్ అయితే కావాలి. నేను హీట్ గన్ వాడైతే ఈ విధంగా షీట్ లాగా చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరేం చేస్తారంటే మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, సో ఆ పైప్ని నిలువుగా కట్ చేసుకొని ఆ గ్యాస్ స్టవ్ మీద పెట్టి సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. నేనేంటంటే కొంచెం నీట్గా వస్తుందని చెప్పేసి, అందులో ఒకటి పని కూడా తొందరగా అవుతుందని చెప్పేసి హీట్ గన్ అయితే వాడుతున్నా. సో మీరేంటంటే మీ అందరి దగ్గర ఉండదు కాబట్టి హీట్ గన్ను మీరు గ్యాస్ స్టవ్ మీద పెట్టి అయితే ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది 60 mm పైప్ అనమాట.
సో మీరు చూశారు కదా, అలా ఒకసారి పెట్టి కూడా చూపిస్తున్నా. సో ఆ 60 mm పైప్ ఎంతైతే ఉందో మీరు ఇక్కడ పీవీసీ షీట్ మీద పెట్టి లోపల నుంచి ఈ విధంగా మార్క్ అయితే చేసుకోండి. మీరు మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, లోపల నుంచి చేయాలి. సో లోపల నుంచి చేస్తేనే మనకి ఆ డమ్మీ ఏదైతే ఉందో అందులో పడుతుంది అనమాట. బయట నుంచి చేస్తే ఏమవుతుందంటే మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్ రావు, మనకు కావాల్సిన దానికన్నా పెద్దగా అయితే అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఒక చిన్న హోల్ అయితే చేసుకోవాలి ఆ పీవీసీ షీట్ మధ్యలో. చేసుకొని నేనేం చేస్తున్నా అంటే ఆ రౌండ్ షేప్ కరెక్ట్గా రావటం కోసం ఈ విధంగా ఒక స్క్రూ ఫిట్టింగ్ అయితే పెట్టుకొని, మీకు మీ దగ్గర డ్రిల్లింగ్ మిషన్ ఉన్నట్టయితే దాన్ని ఫిట్ చేసుకొని ఒక సాల్ట్ పేపర్ మీద పెట్టి ఆన్ చేస్తే మనకి ఈ విధంగా రఫ్గా అయితే అవుతుంది. మీరేం చేస్తారంటే డైరెక్ట్ ఆ చేయితోటి అయితే ఈ విధంగా కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం చేయితోటి అయితే కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి వాడుతున్నా. సో అందరి దగ్గర ఉండాలని లేదు కదా, సో ఆ విధంగా అయితే చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ విధంగా నిలువుగా అడ్డంగా అయితే ఈ విధంగా ఒక గీత అయితే గీయాలన్నమాట. గీసి మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే 60 mm పైపు ఒక చిన్న ముక్క తీసుకొని ఈ విధంగా మెజర్మెంట్స్ చూసుకొని మనకి ఆ గీత అంటే హాఫ్ ఉంది కదా, సో హాఫ్ గీత కాంచి చూసుకొని ఈ విధంగా అయితే ఆ పీవీసీ ముక్కలు అనేవి కట్ చేసుకోవాలన్నమాట. మనకేంటంటే దీంతో ప్రొపెల్లర్ అనేది తయారు చేసుకోబోతున్నాం. సో మనకి ఈ ప్రొపెల్లర్ తిరుగుతూనే వాటర్ అనేవి బయటకు వస్తాయి అనమాట, బయటికి తంతుంది. సో అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే చేసుకోండి. మీరు ఇక్కడ కొంచెం గ్లూ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వేయాలన్నమాట. వేసి కరెక్ట్గా వచ్చేలాగా అయితే చూసుకోండి. సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా అయితే కొంచెం జాగ్రత్తగా గమనించి అయితే చేసుకోండి. సో ఫైనల్గా చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్, ఇందులో పెద్ద కష్టపడాల్సింది అయితే ఏం లేదు. మరొకసారి ఆరల్ డైట్ ఆ గ్లూ ఏదైతే ఉందో దాన్ని మరొకసారి కలుపుకొని ఈ విధంగా ప్రొపెల్లర్కి కూడా ఈ విధంగా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఎండలో పెట్టేస్తే మనకు చాలా గట్టిగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఆ మోటార్కి అటాచ్ చేసిన డమ్మీ ఏదైతే ఉందో క్యాప్, దానికి ఒక సైడ్ బ్లాక్ చేయడం కోసం ఈ విధంగా రౌండ్గా పీవీసీ షీట్ అయితే ఒకటి కట్ చేసుకొని పెట్టుకోండి అలా. సో తర్వాత దాన్ని మనం అతికించేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి 10 ml సిరంజ్ అనమాట. సో ఫ్రెండ్స్, దీన్ని ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి, కింది పక్క కట్ చేసుకొని రౌండ్గా చేసుకోండి. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదైతే తర్వాత చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఫస్ట్ తయారు చేసుకున్న సెటప్ అయితే మొత్తం ఎండకి పెట్టాం కదా, సో ఆరిపోయింది. నేను 1 అవర్ అయితే పెట్టినా, సో చాలా పర్ఫెక్ట్గా అయితే ఆరిపోయి చాలా గట్టిగా అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ 10 ml సిరంజిని ఈ విధంగా అయితే పెట్టాల్సి ఉంటుంది. వాటరు అందులో నుంచి బయటికి రావాలన్నమాట. సో బయటకు వచ్చే సైడ్ కాబట్టి ఈ విధంగా క్రాస్ కటింగ్ చేసుకొని మనం దానికైతే పెట్టి అతికించాల్సి ఉంటుంది. సో నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. మీకు సమానంగా రావాలంటే ఈ విధంగా సాల్ట్ పేపరు ఆ పైప్ మీద పెట్టి రఫ్ చేస్తే మీకు ఆ సాల్ట్ పేపర్ తీసేసిన తర్వాత పెట్టి చూస్తే ఒకసారి ఈ విధంగా కరెక్ట్గా అయితే మీకు వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని సెంటర్లో ఒక హోల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు కరెక్ట్గా అయితే చేసుకోండి, మరీ పెద్ద చేయొద్దు, మరీ చిన్న చేయొద్దు. మీకు అది ఆ లైన్ అనేది దాటిపోకుండా ఒక చిన్న హోల్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దాని మీద ఆ సిరంజ్ పెట్టేసి మన గ్లూ వేసేసి అయితే అతికించేయాలి. ఫస్ట్ అయితే కొంచెం ఫెవిక్విక్ వేసేసి అతికించండి. తర్వాత మీరు ఆరల్ డైట్ ఏదైతే ఉందో గ్లూ దాన్ని పెట్టి అయితే అతికించండి. సో సిరంజ్కి మరొక సైడ్ కొంచెం హోల్ అనేది కొంచెం పెద్దగా అయితే చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి మనం తయారు చేసుకున్న ప్రొపెల్లర్ని దానికి సెటప్ అయితే చేయాలి. సో ఈ విధంగా పెట్టండి ఫ్రెండ్స్. పెడితే మీకు ఏంటంటే చుట్టూ దాన్ని రౌండ్గా ఎక్కడ కూడా టచ్ కాకుండా చూసుకోండి. సో టచ్ అయితే మనకి మధ్యలో ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. ఈ విధంగా ఫ్రీగా అయితే మూవ్ కావాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే యథావిధిగా ఆరల్ డైట్ గ్లూ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ మధ్యలో అయితే వేసేసి అతికించేయాలి. సో నేను ఏ విధంగా అతికిస్తున్నానో మీరు కూడా చాలా జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే ఒక 1 అవర్
ఎండిన తర్వాత ఎండలో ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా గట్టిగా అయితే ఉందన్నమాట ఇది. సో మనకి పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది. ఒకవేళ మీకు ఏ విధంగా అటు ఇటు కదులుతున్నా ఏమైనా లీకేజ్ ఏమైనా ఉన్నా కూడా ఒకసారి అయితే గమనించండి. ఇక్కడ చూసినట్లయితే మనం ముందు రౌండ్గా కట్ చేసుకున్న ఏదైతే ఉందో దాని మధ్యలో ఈ విధంగా అయితే ఒక హోల్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైపు పట్టే విధంగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదేంటంటే మనం చెప్పిన విధంగా క్యాప్కి మరొక వైపు అనమాట ఈ విధంగా పెట్టి బ్లాక్ చేయాలి. ఇప్పుడు ఆ హోల్ దగ్గర ఏంటంటే 1/2 ఇంచ్ పైపు ఏదైతే ఉందో దానికి ఒక ఎల్ బెండ్ అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని అయితే అక్కడ పెట్టి మనం అతికించాలి. సో ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ ఏ విధంగా ఉందో. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదే అనమాట 1/2 ఇంచ్ పైప్కి ఎల్ బెండ్ అంటే మీకు ఇస్తారు. ఇది ఒక 10 రూపీస్ అయితే అవుతుంది కాస్ట్. సో ఈ విధంగా గమ్ పెట్టి అతికించిన తర్వాత యథావిధిగా అరలైట్ గ్లూ అనేది ఉంటుంది కదా, సో దాన్ని పెట్టి మరొకసారి టైట్గా అయితే అతికించుకోవాలి. అతికించిన తర్వాత మీకు ఇంచు పైపు మీకు ఎంత కావాలని చెప్పేసి మీరు చూసుకోండి ఒకసారి. నేనైతే ఒక 1/2 ఫీట్ అలా అయితే తీసుకున్నా, ఎందుకంటే జస్ట్ మీకు చెక్ చేసి చూపించడం కోసమే కదా. మరీ పెద్దగా అయినా కూడా మీకు చూపించడం నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి 1/2 ఫీట్ అయితే అలా అయితే తీసుకున్నా. సో ఇప్పుడైతే వైరింగ్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఒక వైర్ అయితే కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి 12 వోల్ట్ SMPS అనమాట. సో ఇలాంటివైనా వాడచ్చు, లేకపోతే బ్యాటరీ అయినా వాడచ్చు, 12 వోల్ట్ బ్యాటరీ అయినా. సో మీకు జస్ట్ చూపిస్తున్నా ఇది వాడచ్చు అని చెప్పేసి. మీకు డౌట్ క్లియర్ కావడం కోసం నేను 12 వోల్ట్ బ్యాటరీ కూడా వాడి చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ బ్యాటరీ కూడా ఒక వైర్ అయితే కనెక్షన్ అనేది ఇచ్చాను అనమాట. సో మధ్యలో అయితే ఒక స్విచ్ అనేది నేను సోల్డరింగ్ అనేది చేసుకుంటున్నా. సో అది కూడా చూడండి ఏ విధంగా చేశాను. ఏం లేదు, ఒక వైరు డైరెక్ట్ బ్యాటరీకి ఇవ్వడం, మరొక వైర్లో ఏం చేయాలంటే ఒక స్విచ్ అనేది 2 టెర్మినల్స్ ఉంటాయి. సో ఆ 2 టెర్మినల్స్కి మరొక వైర్ అయితే కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వాటర్ పంప్ అనేది తయారైపోయింది అనమాట. ఒకసారి దీని రిజల్ట్ ఎలా ఉందని చెప్పేసి మీరే చెప్పాలి. మీరు కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే ఈ వీడియో కూడా వేరే వాళ్ళు అడుగుతూనే, మన సబ్స్క్రైబర్ అడుగుతూనే ఈ వీడియో చేసిన అనమాట. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలని కూడా నా కింద కామెంట్ అయితే చేయొచ్చు. మీరు వీలైనంత తొందరగా అయితే మీరు కోరుకున్న వీడియో నేను చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. ఎంత ఎక్స్పెన్సివ్ అయినా మీరైతే కామెంట్ చేయండి. సో ఎక్స్పెన్సివ్ ఉన్నవి కొంచెం లేట్గా అయితే టైం పడుతుంది. కొంచెం తక్కువ బడ్జెట్లో అవుతున్నాం అనుకునే మాత్రం వీలైనంత తొందరగా అయితే మీకు చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను నేను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ద్వారా షేర్ అయితే చేయండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది యూట్యూబ్లో. వెంటనే దాన్ని క్లిక్ చేసి నా వీడియో అయితే మీరు చూడొచ్చు.